మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ఈ 10 ఏళ్లలో ఆర్థిక శక్తిగా ఎదిగి 5వ స్థానంలోకి వచ్చిందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ప్రధాని స్థానంలో మోదీ ఉంటే ప్రపంచంలో తగిన స్థానంలో భారతదేశం ఉంటుందని అన్నారు. మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే భారత్ 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో 60,000 కోట్ల రూపాయల విలువ చేసే రోడ్ల నిర్మాణాన్ని చేపట్టిందని గుర్తు చేశారు ఆమె. భారతదేశాన్ని ఇవాళ ఈ 10 సంవత్సరాల్లోనే మనం 5వ స్థానానికి తీసుకుని వెళ్ళగలిగాం. ఇవాళ ఆ రాముడి అనుగ్రహంతో నరేంద్ర మోడీ గారు మళ్ళీ దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం మన కళ్ళ ముందు ఉన్నది. కనుక 5వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ 3వ స్థానానికి తీసుకువెళ్ళేటువంటి దిశగా నరేంద్ర మోడీ గారు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 5వ స్థానంలోకి మన భారతదేశాన్ని తీసుకొచ్చిన వెనువెంటనే మనం కోట్లాది మరుగుదొడ్లు నిర్మాణం చేయగలిగాం. మనం వేలాది ఇళ్ళు పేదల కోసం నిర్మాణం చేయగలిగాం. మనం లక్షలాది మంది పేదలకి న్యాయం చేసేటువంటి దిశగా అడుగులు వేసాం. 80 కోట్ల మంది పేదలకి ఇవాళ ఉచిత బియ్యాన్ని ఇవ్వగలుగుతున్నాం. కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 60,000 కోట్లతోటి రోడ్ల నిర్మాణం మనం చేసుకోగలిగాం. ఇదంతా ఎలా జరిగింది? 5వ ఆర్థిక శక్తి అయిన వెనువెంటనే మనం చేసుకోగలిగాం. ఇంకా 3వ ఆర్థిక శక్తిగా వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి, ఇంకెంత చేసుకోగలము మన భారతదేశానికి. కనుక అటువంటి గట్టి సత్తా, చతురత, సామర్థ్యం కలిగినటువంటి ఒక నాయకత్వం భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఖచ్చితంగా ఉంది. కనుక ఆ దిశగా మనం అందరం కనుక ఆలోచించినట్లయితే నిజంగా మనం అందరం కూడా అదృష్టవంతులు అని చెప్పి భావించాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే దేశం ముందు, పార్టీ తర్వాత, ఆ తర్వాతే వ్యక్తి. కనుక నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను, నేను మా కార్యకర్తలతో చెప్తూ ఉంటాను, ఇవాళ నేను రాష్ట్ర అధ్యక్షురాలుగా మీ ముందు నిలబడి ఉండవచ్చు, కానీ నా పదవీ కాలం 3 సంవత్సరాలే. ఆ తర్వాత ఇంకొకరు వస్తారు ఇక్కడికి. కానీ ఆ వచ్చిన